హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో 4 రోజుల పాటు నిలవుండే కొబ్బరి బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక కప్పు గోధుమ రవ్వ, బన్సీ రవ్వ అంటాం కదా! అదనమాట సన్నగా ఉంటుంది. అది తీసుకున్నాము. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. అదే కప్పుతో ముప్పావు కప్పండి బెల్లం తురిమి తీసుకున్నామనమాట. దీనిలో ఒక అరకప్పు నీళ్ళు యాడ్ చేసుకొని, మనకి బెల్లం వచ్చి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగితేనే సరిపోతుంది. బెల్లం మనకి మంచిగా కరిగిపోయింది. స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసుకుందామండి. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రవ్వతో పాటు 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి వేసుకుందాం. దీన్ని మంచిగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం కరగపెట్టి పెట్టుకున్న బెల్లం నీళ్ళని వేడివేడిగానే వేసేసుకుందాము. మనం తీసుకునేది కరెక్ట్‌గా సరిపోతుందండి నీళ్ళు. ఇలా వేడివేడిగా వేసుకోవటం వల్ల మనకి రవ్వ చక్కగా మంచిగా నానుతుందండి. కన్సిస్టెన్సీ మనకి ఇంకా కొంచెం గట్టిగానే ఉందనమాట. కలుపుకున్న తర్వాత చెక్ చేసుకుని అవసరాన్ని బట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాము. 1, 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి. ఇదే కడాయిలో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని దాన్ని తొలిపేసుకొని వేసుకుందాము. స్వీట్‌నెస్ అనేది కరెక్ట్‌గా ఉంటుందండి. ఒక కప్పు గోధుమ రవ్వ, 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండికి ముప్పావు కప్పొచ్చి బెల్లం తీసుకున్నామనమాట. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత చూద్దామండి. చూసారు కదా! రవ్వ మనకి చక్కగా నానిందనమాట. ఇంకా కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. దీనిలో కొంచెం నీళ్లు వేసుకుందామండి. 1, 2 టేబుల్ స్పూన్లు. దీన్ని కొంచెం బరకగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాము. చూసారు కదా! ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. దీన్ని మనం మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఒక యాలక్కాయని దంచి వేసుకుందామండి. ఫ్లేవర్ బావుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్‌లొచ్చి డెసికేటెడ్ కోకోనట్ వేసాననమాట పౌడర్. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉన్నా గానీ దాన్ని మిక్సీ పట్టుకొని కూడా ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మనకి చాలా గట్టిగా ఉందండి. అందుకని కొంచెం నీళ్లు వేసుకుందాము. మళ్ళీ మొత్తంగా ఒక చిన్న కప్పండి. పెద్ద కప్పుతో అయితే పావు కప్పనమాట. నీళ్ళైతే సరిపోతుందింకా. చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని కలుపుకుందామండి. ఒకేసారి ఎక్కువగా వేసుకున్నామనుకోండి పిండి పలచన అయిపోతుంది. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉందండి. ఒక చిటికెడు వంట సోడా, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బావుంటుందండి. వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము. ఈలోగా వచ్చి కడాయిలో నూనె పెట్టుకుందామండి. నూనె వేడెక్కుతూ ఉంటుంది. నూనె మనకి వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుందాం. మార్చుకొని ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా ఇది పైకొస్తుందండి మనకి. చూసారు కదా! ఎలా బూరెలాగా పొంగుతుందనమాట. 2 పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందామండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటుందనమాట. 4, 5 రోజుల వరకి నిలువుంటుందండి పాడైపోకుండాను. 2 పక్కల చక్కగా ఎర్రగా కాల్చి తీసుకోవాలనమాట. అంతేనండి. రెడీ అయిపోయింది. చూసారు కదా! చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. ఒక మంచి హెల్తీ రెసిపీ. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము.
చూడండి పైన ఎంత క్రిస్పీగా ఉందనమాట. లోపల సాఫ్ట్‌గా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుందనమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.